నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావు దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించారు. సనాతన ధర్మం నిరూపించాలంటూ అసెంబ్లీలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు ఆయన తండ్రిని ఓడించారని పేర్కొన్నారు. హిందూ ధర్మం పైన అప్పుడు వ్యాఖ్యలు చేసిన వారంతా తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని తెలిపారు. ఇప్పటికైనా ఉదయనిధి నోరు అదుపులో పెట్టుకోవాలని రఘునందన్ రావు హెచ్చరించారు. నమస్కారం. అధికారం కోల్పోయిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి జ్ఞానోదయం కలిగిస్తలేడు. అందుకనే ప్రభు అయిన వెంకన్న స్వామిని నేను కోరుకుంటుంది ఏంటంటే, అట్లాంటి మూర్ఖులకి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాం, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని మాట్లాడేటువంటి వెధవలకి మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రతిపక్ష నాయకుని పాత్రకు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర శాసనసభలో జరిగిన మొదటి సమావేశంలోనే సనాతన ధర్మం గురించి మాట్లాడి దాన్ని కించపరిచేలా మాట్లాడినటువంటి ఉదయనిధి స్టాలిన్ని తమిళ ప్రజలు క్షమించరు, భవిష్యత్తులో సనాతన ధర్మం క్షమించదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన దీదీలు, దాదాలు, మమతలు, ఆఖరికి మీ నాయనలకు కూడా అడ్రస్ లేకుండా తమిళనాడు ప్రజలు ఆ దేవుడు ఆశీర్వచనం ఇచ్చిండు. అయినా మీ ముద్దు మారకపోవడం అనేది దురదృష్టకరం. నాటి బాబర్ నుంచి మొదలుకుంటే, మొఘలుల నుంచి మొదలుకుంటే అనేక మంది విదేశీ కుట్రలు చేసి విదేశీ డబ్బులతోటి నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేటువంటి మీ నీచ సంస్కృతికి భిన్నంగా సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి అందరం బాగుండాలని కోరుకునేటువంటి నా సనాతన ధర్మాన్ని, నా ధర్మాన్ని నాశనం చేస్తానని విర్రవిగితే తప్పకుండా మీరే నాశనం అవుతారు, మీకే అది తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీ నాన్న కనీసం ఎమ్మెల్యే గెలవలేకపోయిందంటే నీలాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి తప్పుడు మాటల వల్లనే అది జరిగిందని అర్థం చేసుకొని కనీసం ప్రతిపక్ష నాయకుడిగానైనా ఉదయనిధి స్టాలిన్ నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి తప్ప ఇంకొకటి కాదు. సర్వే జన సుఖినో భవంతి అని కోరుకునేటువంటి ధర్మం హిందూ ధర్మం, నా సనాతన ధర్మం. అందుకనే ఈ దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 150 దేశాలకి కరోనా వ్యాక్సిన్ ని పంపించేసి అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి ధర్మమే సనాతన ధర్మం. కాబట్టి నీలాంటి మూర్ఖులు ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన వేలాది సంవత్సరాలుగా పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం ప్రపంచానికి మార్గదర్శనం చేస్తే తప్ప దీన్ని నిర్మూలించడం అనేది మర్చిపోవాలని ఉదయనిధి స్టాలిన్ కి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, లేకపోతే తమిళనాడు ప్రజలు నిన్ను మర్చిపోయేటువంటి రోజు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ కి ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. విశాఖ, తిరుపతిని పర్యాటక హబ్గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర నిధులతో భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని అన్నారు. తిరుమలలో ఈ మధ్యకాలంలో 1/2 డజన్కు పైగా 5 స్టార్, 3 స్టార్ హోటల్స్ ప్రాజెక్టులు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ 5 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ మధ్య కాలంలోనే రమారమి ఒక 1/2 డజన్ హోటల్స్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా PPP మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. సాధారణంగానే మనకి తిరుపతి అనేటప్పటికీ ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, పిలిగ్రిమ్ టూరిజంగా చాలా ప్రసిద్ధి చెందింది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండటం వల్ల. కానీ దాంతోపాటు ఇతరత్ర అందాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ట్రెక్కింగ్ లాంటివి కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తయారు చేయడం చేసే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఒక ప్రధానమైనటువంటి కేంద్రం అవుతుంది మనకి ఇక్కడ డెవలప్ చేయడానికి. ఈ రోజు అందుకే తిరుపతితో పాటు ఈ రీజన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి టూరిజం రివ్యూ చేయడానికి కూడా ఈ రోజు మధ్యాహ్నం ప్రోగ్రాం పెట్టుకున్నాం. మధ్యాహ్నం నుంచి టూరిజం అఫీషియల్స్ తోటి సమీక్ష చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింతగా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకోవడానికి కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.